విజయ్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలనుకున్నది ఎవరు? డిఎంకే. డిఎంకే తరపున ఎవరు? స్టాలిన్. స్టాలిన్‌కి తోడు నిలబడింది ఎవరు? సెంధిల్ రాజ్. మరి విజయ్ ప్రతీకారం తీర్చుకోవాల్సింది ఎవరి మీద? వాళ్ళ మీద. అప్పుడు ఎవరిని బయటికి లాక్కురావాలి? వాళ్ళ పార్టీ వాళ్ళు. కానీ అక్కడ రివర్స్ నడుస్తుంది. ఏఐఏడీఎంకే పతనం వైపుకి వెళ్తోంది. ఏఐఏడీఎంకే వాళ్ళు ఇప్పటికి ఒక గ్రూప్ ఇటు వచ్చేసారు 20 మంది. అందులో నలుగురు రాజీనామా చేశారు. ఇప్పుడు తాజాగా నలుగురు మాజీ మంత్రులతో పాటు 7గురు సీనియర్ నాయకులు ఏఐఏడీఎంకే వాళ్ళు వచ్చేసారు. ఓవరాల్‌గా ఏఐఏడీఎంకే అనే పార్టీ ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం జయలలితకి సంబంధించిన ఆ పార్టీ కాలగర్భంలో కలిసిపోబోతోంది. పళనిస్వామిని ఎవరిని కలుపుకు వెళ్ళని వ్యక్తిగా. ఎందుకంటే పళనిస్వామి వ్యవహార శైలి కారణంగా అటు శశికళ, ఇటు పక్కన టీవీకే దినకరన్, ఇటు పక్కన పన్నీర్ సెల్వం, అటు షణ్ముగం వీళ్ళందరూ కూడా దూరం అయ్యారు. చివరికి ఎవరి గ్రూపులు వాళ్ళే, ఎవరి నాయకులు వాళ్ళే. ఆ ల్యాప్సెస్సే విజయ్‌కి బలమయ్యింది. అదే ఏఐఏడీఎంకే బలహీనత అవుతుంది. డీఎంకే మాత్రం ఇప్పటికీ ప్రతిఘటిస్తోంది, ఇబ్బంది పెడుతోంది విజయ్‌ని. రివర్స్‌లో డీఎంకేని ఏం చేయలేక ఏఐఏడీఎంకేని ఏదో చేసి తనను తాను కాపాడుకుంటున్నాడు విజయ్.